జీతము ఏదైనా ఆ జీతములో మార్పిడి ఉంది. జీతము ఏదైనా, నువ్వు చేసిన పని ఏదైనా ఆ పనికి పాప క్షమాపణ ఉంది. ఆ పనిని తిరిగి రాసుకునే అదృష్టం నీకుంది. క్రీస్తునందు ప్రియమైన జీవ వృక్షమునకు హక్కు గలవారై, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు. ఇక్కడ తమ వస్త్రములను సంఘములో ఉతుక్కుంటే, జీవ వృక్షానికి ఒక ద్వారం పెట్టాడు, అక్కడ కెరూబులను పెట్టాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వై షుడ్ వి వాష్ అవర్ లైఫ్ ఎవ్రీ సండే? ప్రతి ఆదివారం మనము దేవుని ఇచ్చిన వస్త్రాలను, రక్షణ వస్త్రాలను ఎందుకు ఉతుక్కోవాలి? ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి. ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 4 వాక్యాల నెరవేర్పు. ఆదికాండము 22వ అధ్యాయము 4 వాక్యాల నెరవేర్పు. ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము, యెహెజ్కేలు 47వ అధ్యాయం, యెహెజ్కేలు 47వ అధ్యాయము, దానియేలు 12, 3 అధ్యాయాల నెరవేర్పు. ఇంకోసారి చెప్తున్నా, ఆదికాండము 2వ అధ్యాయము, యెహెజ్కేలు 47వ అధ్యాయము, దానియేలు 12వ అధ్యాయం నెరవేర్పు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. చాలామంది అడుగుతారు క్రైస్తవులను. నిన్న ఒక పిల్లోడు అడిగాడు, ఐ థింక్ స్టీవ్ ఆస్క్డ్, ఒక యవనస్తుడు అడిగాడు నిన్న, ఏమని, పరలోకానికి ఎందుకు వెళ్ళాలి? దేవుడు ఇక్కడే మనల్ని 1000 రోజులు బతికించవచ్చు కదా. దేవుడు ఈ భూమి మీదనే నన్ను అభివృద్ధిలోకి తీసుకొని రావచ్చు కదా. దేవుడు ఇక్కడే నన్ను ఆశీర్వదించవచ్చు కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన తన జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదంతో ఒక భూమిని చేశాడు. దానికి భూమి అని పేరు పెట్టాడు. అందులో తన స్వరూపంలో ఆదామును పెట్టుకున్నాడు. ఆదాము చేసిన పొరపాటు వల్ల ఆదాము, ఆయన చేసిన భూమి శపింపబడింది. సో గాడ్ డిసైడెడ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ న్యూ క్రీచర్, ఇంకొక నూతన భూమిని. ప్రకటన గ్రంథం ఒక్కసారి 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచెదను. ఇదేందమ్మా? వై షుడ్ గాడ్ క్రియేట్ ఎ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్? దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని ఎందుకు చేయాలండి? పాత ఆకాశం పాత భూమి ఆయనే చేశాడు కదా. మానవుని పాపపు తలంపుల చేత, మానవుడు చేస్తున్న పాపము చేత ఈ భూమి మూలుగుతున్నది. నన్ను కాల్చేయ, పాపి నడుస్తున్న ఈ భూమి దేవునికి విజ్ఞాపన చేస్తున్నదయా. ఆదాము వల్ల నేను శపింపబడ్డా, హవ్వ వల్ల నేను శపింపబడ్డా, వారి కడుపున పుట్టిన కయ్యను వల్ల ఒక పవిత్రమైన, ఒక పరిశుద్ధమైన ఒక యువకుని రక్తము నా మీద చిందింపబడింది. నన్ను కాల్చివేయని భూమి అడుగుతుందట. అందుకే 2వ పేతురు 3వ అధ్యాయంలో ఉంది, మిక్కుటమైన వేండ్రముతో ఆకాశ శక్తులు అన్నీ లయమైపోతాయి. దెన్ వాట్ హ్యాపెన్స్ టు యూ? నువ్వు కట్టించుకున్న ఇల్లు, నీ భూమి అంతా కాలిపోయే సమయంలో నీవు ఈ కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళాలి కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పరలోకం పోయిన ఆదివారం మాట్లాడా. పరలోకము ఒక రాజ్యం, పరలోకములో ఒక రాజు ఉన్నాడు, పరలోకములో ఆ రాజుకు ప్రజలు ఉన్నారు. దెన్ వై షుడ్ ఐ బీ ద సిటిజన్ ఆఫ్ దట్ హెవెన్? నేను ఆ పరలోకానికి ఎందుకు వెళ్ళాలి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన మాట్లాడుతూ ఒక మాట అంటాడు చూడండి, 10వ వచనం, మరియు అతడు నాతో ఇలాగు సెలవిచ్చెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనము జాగ్రత్తగా గమనిస్తే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, ఒక్కసారి నాతో పాటు చూస్తారా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ డానియల్ 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం, హెచ్కేల్ తర్వాత దానియేలు 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 744వ పేజీ.
దానియేలు గ్రంథం 744వ పేజీ 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు సెలవిచ్చాను. చాలామంది నలుదిశలు సంచరించుట చేత దానియేలు గ్రంథంలోనే ఒక కాంటినెంట్ ఇంకొక కాంటినెంట్కు ఏరోప్లేన్లో వెళ్తారు, తెలివి ఎక్కువయ్యి అని చెప్పాడు. అప్పుడు ఈ ముద్ర తెరచబడాలి. ఆలోచిస్తున్నారా? దానియేలు సమయంలో దేవుడు అన్నాడు, నేను చెప్పిన మాటలకు ముద్ర వెయ్యి. దానియేలు 12:3. అదే దానియేలు యొక్క ప్రవచనం, అదే చెప్పా. దానియేలు 12 యొక్క నెరవేర్పు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఒక్కసారి నాతో పాటు ప్రకటన గ్రంథం, దానియేలు దగ్గర చేయబెట్టుకొని ఉండండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యము ముద్రము వేయవలదు. నెక్స్ట్ ఏముందమ్మా? ఏ కాలము? ఏ కాలం సమీపించింది? మనుషులకు తెలివి ఎక్కువై, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం, మనుషులకు తెలివి ఎక్కువై వారు నలుదిశలు ప్రయాణం చేసి దేవుణ్ణి మర్చిపోతారు. మనుషులకు తెలివి ఎక్కువై ఇక్కడ కూర్చుంటే 12 గంటలు నువ్వు అమెరికాలో ఉంటున్నావు. ఎంత తెలివి కదా! ఆ దినాల్లో అసలు లేకుండే. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వాళ్ళు కాలి నడుకుని వెళ్ళేవారు సంవత్సరాల కొద్దీ. దానియేలు 12లో దేవుడు అన్నాడు ముద్రవై. అప్పుడు వాళ్ళకు తెలివి లేదు, తెలివి అధికమవుతుంది ఒకరోజు, అప్పుడు ముద్ర తెలియాలి. ఇప్పుడు మీకు తెలివి చాలా ఎక్కువైంది కదా! అబ్బాబాబా, యువర్ నాలెడ్జ్ ఇస్ సో గ్రేట్. కాలము సమీపమైంది. ఎందుకు? మీ తెలివి ఎక్కువై దేవుణ్ణి మర్చిపోతున్నారు. మీ తెలివి ఎక్కువై దేవుణ్ణి మర్చిపోతున్నారమ్మా. అందుకే రాయబడి ముద్రించబడింది తెలుగునిమో. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఏంటట తెరుస్తే నీకేం తెలుస్తుంది? ఆ ముద్ర వేసిన గ్రంథాన్ని తెరుస్తే నీకేం తెలుస్తుంది? 11వ వచనం, అన్యాయము చేయువాడు. బుక్ చదువుతావు, బైబుల్ చదువుతావు. బైబుల్ చదవని వాళ్ళు ఎవరు ఉన్నారండి? అందరూ చదువుతారు కదా. బైబుల్ చదువుతావు, బయటకు వచ్చి అబద్ధం చెప్తావు. బయటకు వచ్చి బైబుల్ చదువుతావు, బయటకు పోయి మరి దూషణ మాటలు మాట్లాడతావు. బైబుల్ చదువుతావు, ప్రతి నిమిషం ఇంకొకరిని పాయింట్అవుట్ చేయడానికి. తెలివి ఎక్కువైందమ్మా. అన్యాయము చెయ్యువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, దేవుడు అంటాడు. కాలం సమీపించింది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయమునిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గాడ్ గేవ్ యూ. బాగా గమనించండి, గాడ్ డిడ్ నాట్ గివ్ ద విజ్డమ్ ఇన్ ద లాటర్ పీపుల్, ఇన్ ద లాస్ట్ పీపుల్. దానియేలు సమయంలో ఉన్న వారికి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్న వాళ్లకు దేవుడు ప్రత్యక్షపరచబడలే. వారికి ఉన్న తెలివితో దేవుని తెలుసుకున్నారు. వారికి ఉన్నది ఒకటి, ఈ దేవుడు ఈ యొక్క భయంకరమైన అగ్నిగుండము నుండి మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన ఏమన్నా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో ఉండి పరలోకంలో మమ్మల్ని విడిపించకపోయినా మేమైతే ఈ దేవునికి మొక్కం, మమ్మల్ని కాల్చేయండి. వారి తెలివి అంతే. ఈ ఏదన్నా సాకు చెప్పో, ఏదన్నా మంత్రమేసో, లేకపోతే ఏదన్నా ఒక అబద్ధం చెప్పో తప్పించుకునే తెలివి వాళ్ళకి లేదా ఆ దినాల్లో? వాళ్ళు అంటారు, రాజా ఈ మండుచున్న అగ్నిగుండం నుండి దేవుడు తప్పించడానికి సమర్థుడు. ఈ దినం అగ్నిగుండం కాదు కదా, నరకం మన ముందు పెట్టినా మనం తప్పించుకునే ఉపాయాలు మీకు తెలుసు. ఎందుకు? తెలివి అధికమైంది. కాలము సమీపించింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సంఘానికి వచ్చేది పాయింట్అవుట్ చేసేదానికి కాదు, పరిశుద్ధులవుటకు. అందుకే 13-14 వచనం, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. ఎక్కడ ఉతుక్కుంటారంటే పరలోకంలో ఉతుక్కోరు. పెండ్లికి పోయేటప్పుడు డర్టీ డ్రెస్ వేసుకొని వెళ్ళము.
ముందు రోజే దాని గురించి ఆలోచించి, ఒకవేళ నీకు ఉతుక్కునే ఓపిక లేకపోతే వారం రోజుల ముందే డ్రై క్లీనింగ్కి ఇచ్చి దాన్ని బాగా మంచిగా దాన్ని అల్మారాలో పెట్టి ఆ పెళ్లి రోజు నువ్వు దాన్ని కట్టుకొని వెళ్తావు. హక్కుదారుడు కావాలంటే వస్త్రాలు ఉతుక్కోవటానికి గుడికి రావాలి, పాయింట్అవుట్ చేసేదానికి కాదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి, ఎవడు చెప్పినా ఇదే వాక్యం చెప్తాడు. గుడికి వచ్చేది చలాయించేదానికి కాదు, అధికారం కోసం కాదు. నువ్వు యథార్థంగా పనిచేస్తే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని మీరు గమనించండి, పరలోకంలో 24 సింహాసనాలు ఉన్నాయి. అందులో 12 మంది శిష్యులు కూర్చుంటారు. యేసు చేత ఏర్పరచబడిన 12 మంది శిష్యులు, ఇంకా 12 సింహాసనాలు ఖాళీగా ఉన్నాయి. అందులో ఆయన కొరకు యథార్థంగా జీవించిన వారిని దాంట్లో కూర్చో, ఆ అధికారం కోసం కొట్లాడండి అయ్యా. సింహాసనుడైన యేసు ప్రభుతో పాటు సింహాసనం మీద ఉండటానికి ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళను నువ్వు గమనించాలి. ఎందుకు మనము కడుక్కోవాలి? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆయన అంటాడు, ఎందుకు ఆయన జీవితంలో మనం ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని సరైన రీతిగా గమనిస్తామో, ప్రకటన గ్రంథం ప్రత్యక్షీకరణ గ్రంథం, ప్రకటన గ్రంథం ప్రకటించే గ్రంథం, ప్రకటన గ్రంథం మన జీవితాల్లో జాగ్రత్తగా దాన్ని వాక్యాన్ని చదివి వాక్య ప్రకారంగా జీవించడానికి పురికొల్పే గ్రంథం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ప్రకటన గ్రంథంలో 7 సార్లు ధన్యుడు అనుంది. 7 times నీవు దేవుని మందిరానికి వచ్చి ధన్యత పొందడానికి. ఇంగ్లీష్లో అంటారు ధన్యత అంటే ఆల్రౌండ్ వెల్ బీయింగ్. నీ గర్భఫలం, నీ భూఫలం, నీ ఆత్మఫలం ఫలించడానికే. కొంతమందికి గర్భఫలం ఉంది కానీ డబ్బు లేదు, కొంతమందికి డబ్బు ఉంది పిల్లలు లేరు, కొంతమందికి డబ్బు లేదు పిల్లలు లేరు, దాంతోపాటు ఆత్మీయ యొక్క ధన్యత కూడా లేదు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉన్నారు, వారికి పిల్లలు లేకపోయినా, వారికి డబ్బు లేకపోయినా వారు ఆత్మీయంగా ఎదగడానికి ఇష్టపడుతున్నారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనిద్దాం, ఎవరు ధన్యులు? పరలోకంలో ఎవరు ధన్యులు? ఎందుకు వెళ్తారు? ధన్యత ఎందుకు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. అన్ని ధన్యతలు ప్రకటన గ్రంథంలోనే ఉన్నాయి. ఒక్కసారి గమనిద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి ధన్యత, సమయము సమీపించినది. బైబిల్లో ఎక్కడ లేదన్ని సార్లు ప్రకటన గ్రంథంలో సమయం ఈజ్ ఓవర్ అని చెప్తాడు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువుబడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. చదివిన వారు మాత్రమే కదమ్మా, గైకొనేవారు. మొదటి ధన్యత చదివి గైకొనేవారు. అందుకు గుడికి రావాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ దేవుని సంఘములో పరలోకములో నీవు ధన్యతను పొందాలి అంటే భూలోకంలో ఒక పని చేయాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, దాన్ని గైకొని జీవితంలో అన్వయించుకోవాలి. మొదటి ధన్యత, ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్ యూ షుడ్ గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యములో ఎదగకుండా నీకు ధన్యత ప్రారంభం కాదమ్మా. ఫస్ట్ క్లాస్ చదవకుండా 10th క్లాస్కు వెళ్ళలేమమ్మా. ఈ దినాల్లో 10th క్లాస్ డైరెక్ట్గా రాస్తున్నారు లేండి. నీకు మంచి ఫౌండేషన్ కావాలి అంటే ఫస్ట్ క్లాస్ చదవాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ చదివితేనే 10th క్లాస్లో యూ విల్ బికమ్ అన్ ఇంటెలిజెంట్ గాయ్. మొదటి ధన్యత వాక్యము చదివి గ్రహించేవాడు. రెండవ ధన్యత 14వ అధ్యాయం, గ్రహించేవానికి నెక్స్ట్ ధన్యత గమనించండి. ఎప్పుడమ్మా? పెద్దలకు చదువుకోవాలా, మంచి పోస్టులు ఉండాలా, దేవుని కొరకు జీవించాలా, దేవుని కొరకు గొప్ప పని చేయాలనుకుంటాం కదా. ధన్యత చదివినాడు, నేర్చుకున్నాడు. నెక్స్ట్ ధన్యత దేవుని వాక్యము విని గ్రహిస్తే 14వ అధ్యాయము 13వ వచనం, ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు. బాగా గమనించండి. చదివి గ్రహించేవాడు జీవితంలో చావు కొరకు ఎదురు చూస్తాడు. ఎప్పుడెప్పుడు ఈ లోకం నుంచి వెళ్ళిపోయి పరలోకానికి చేరదామా అని. ఈ లోకపు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఈ లోకపు వ్యాపారాలలో వాడు చిక్కుకొనడు. ఈ లోకములో ఉన్నది ఏది వానికి పనికిరాదు. రెండవ ధన్యత, ప్రభువు నందుండి మృతి చెందిన మృతులు ధన్యులు. జాగ్రత్త. ప్రభువు లేకుండా నువ్వు మృతి చెందితే, ప్రభువును పక్కన పెట్టి నువ్వు మృతి చెందితే, గాఢాంధకారంలో నువ్వు సంచరించేటప్పుడు ఆయన దుడ్డు కర్ర దండము నీతో తోడుగా లేకుంటే, సంఘానికి వచ్చేది నువ్వు మృతి చెందినప్పుడు నువ్వు ధన్యుడు అనిపించుకోవాలి.
రెండవ ధన్యత నీ మృతి. మూడవ ధన్యత క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం. 16వ అధ్యాయము 15. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్న జనులు తన దినసముద్రులు చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. నేను రక్షింపబడిన వెంటనే, నేను బాప్తిస్మము తీసుకున్న వెంటనే యేసు ప్రభు ఆయన రక్షణ వస్త్రమును నాకు కప్పాడు. అది సర్వాంగ కవచము అని అన్నాడు ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయంలో. ఆయన ఇచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుడి. ఆ సర్వాంగ కవచములో ఏముందో మీకు తెలుసు. రక్షణ శిరస్థానం ఉంది, వాక్యం అనే ఖడ్గం ఉంది, మరి విశ్వాసం అనే డాల్ ఉంది, మరి దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళే పాదాలు ఉన్నాయి. సంఘంలోనే ఉంటాం, దేవునికేమో దిగంబరులుగా కనిపిస్తున్నాం. ఎందుకు? దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఎప్పుడో మర్చిపోయినాయి వేరు చేసుకోవడానికి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. ఈ ఉదయకాలం గమనించాలి, దేవుడు నిన్ను రక్షించాడు. వాక్యము ప్రతినిత్యము నీ మనసులో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని కొరకు జీవించి మరణిస్తావా, పరలోకానికి వెళ్తావు. ఒకవేళ దానికన్నా ముందు, మరణానికన్నా ముందే నీవు దేవుడు నిన్ను చూడాలని వస్తే, దేవుడిచ్చిన వస్త్రకవచం ఇంకా నీ మీద ఉందా? దేవుడు ఇచ్చిన, ఆయన ఇచ్చిన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. 4వది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 19వ అధ్యాయం 9వ వచనం. 19వ అధ్యాయము 9వ వచనం. అంతటా మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయము. ఆఫ్టర్ ఐ గో టు హెవెన్, డూ యూ గెట్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ హెవెన్? అంబానీ గారి కుమార్తె పెళ్ళి జరిగింది కదా, మనం ఎందుకు పోలేదమ్మా? అమ్మా చెప్పండి, కుమార్తె? వెరీ గుడ్, యు ఆర్ వెరీ గుడ్. బాగా చూస్తున్నారు టీవీ. కుమారుడు కదా, ఆ కుమారుడి పెళ్ళికి ఎందుకు పోలే? ఏం పేరమ్మా? అనంతమ్మ అని అంట. అమ్మగారి పేరు కూడా తెలుసు, డైరీలో రాసుకున్నట్టుంది. అనంతమ్మ అని పెళ్ళికి మీరు ఎందుకు పోలే? చెప్పండమ్మా, గట్టిగా చెప్పండమ్మా. పరలోకంలో పెళ్ళుంది, పిలువబడిన వారు ధన్యులు. ఇన్విటేషన్ వచ్చిందా? నా మాటలు కాదు. అంబానీ పెళ్ళికి పోలేదని చాలామంది బాధపడుతున్నారు. బాగా గమనించండి, అంబానీ పెళ్ళికి పోని వారు చాలా కోహ్లీకి రాలేదంట ఇన్విటేషన్. మీకు తెలుసా? కోహ్లీ తెలుసా మీకు? క్రికెట్లో ఆడతాడు అమ్మా, విరాట్ కోహ్లీ. అమ్మగారికి కూడా మంచి ఫుల్ పేరు తెలుసు. కోహ్లీని పిలవలేదంట. కోహ్లీ రాలేదు. ఎందుకు రాలేదమ్మా? నెంబర్ 1 ప్లేయరు. ఏమంటారు? మెషిన్. ఏం మిషన్? రన్ మిషన్, చేజ్ మేకర్. పిలవలేదంట. ఆయన భార్యను పిలవలేదు, పోలేదు. నిన్ను పిలిచాడా దేవుడు పెళ్ళికి? పెళ్ళికి రావాలంటే నీకు ధన్యత ఎంత ఉండాలమ్మా. ఆఫ్టర్ ఆల్ అంబానీ పెళ్ళికే నిన్ను పిలవలే. గమనించండి 16 క్రీస్తునందు ప్రేమైన 19:9. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాయము. ఎవ్రీ డే మై ప్రేయర్ ఈస్ దిస్, లార్డ్, వెన్ యూ ఆర్ గోయింగ్ టు సెండ్ మీ ద ఇన్విటేషన్ ఫర్ యువర్ వెడ్డింగ్. దేవుని పెండ్లమ్మా, దేవుని పెండ్లికి ఇన్విటేషన్ రావాలన్నది నీ కోరిక అయి ఉండాలి. మన జీవితాల్లో ఏం కోరుకుంటున్నామమ్మా? ఏమి నీతో శాశ్వతంగా ఉంటుందమ్మా? ఏది నీ జీవితంలో నీతో పాటు ప్రతినిత్యం ఉంటుందమ్మా? ఒకసారి ఆలోచించు. పెండ్లి విందుకు పిలువబడిన వారు, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు. కొంతమంది సాకులు చెప్పారట. యేసు ప్రభు ఒకసారి చెప్పాడు, ఒక ధనవంతుడు ఒక పెళ్లి చేశాడట. పెళ్లి చేసి తన స్నేహితులను పంపించాడట. పెండ్లి విందుకు ఆహ్వానం పంపాడట. ఆహ్వానం పంపితే ఒకడన్నాడట, నేను ఇప్పుడే 2 ఎద్దులను కొనుక్కున్నా, అవి ఎట్లున్నాయో చూడ్డానికి వెళ్తున్నాను అన్నాడట. ఇంకొకటి అన్నాడంట, నేను భూమిని కొనుక్కున్నా, ఆ భూమి ఆ భూమి పక్కన ఎవరిని, ఏని భూమి కాదు, ఆ భూమి పక్కన భూమి ఏముందో దానికి వాటర్ చేసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడట. ఇంకోడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నాకు కొత్తగా పెళ్ళయింది,
నా భార్యను చూసుకోవాలని నేను రాను అన్నాడట. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఆ కొద్దిమందిలో నీవు ఉన్నావా? వాట్ ఈస్ దట్ ఫర్ విచ్ యూ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ సో మచ్? ఏం కావాలమ్మా నీకు? ఆర్ యూ షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ఇన్విటేషన్? దేవుడి గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. 20వ అధ్యాయం, ప్రకటన 20. ఐదవ ధన్యత, గుడికి వస్తే ఏమొస్తుందో తెలుసుకోవాలి. 5వ ధన్యత 20వ అధ్యాయము 6వ వచనం. ఆ మొదటి పునరుత్థానములో పాల్గొనవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందరు. యేసు ప్రభు వచ్చినప్పుడు, యేసు ప్రభు బాగా గమనించండి, యేసు ప్రభు వచ్చినప్పుడు రెండవ ధన్యత ఉంది. నేను చెప్పా, రెండవ ధన్యత చెప్పా. ప్రకటన గ్రంథం 14:13లో ఒక ధన్యత ఉంది. ఇప్పటి నుండి మృతి చెందిన మృతులు, ఇప్పటి నుండి ప్రభువునందుండి మృతి చెందిన మృతులు ధన్యులు అని బూచిపెట్టాం. ఇప్పుడు పాస్టమ్ ఉంది, పాస్టమ్ చచ్చిపోయింది, పాస్టమ్ను మూచిపెట్టాం. ప్రభువునందుండి మృతి చెందింది అని నేను అనుకుంటున్నా. 20వ అధ్యాయము 9వ వచనంలో వారి ధన్యత ఏందో తెలుసా? ఆ మొదటి పునరుత్థానములో పాల్గొనువారు ధన్యులు. క్రీస్తునందు వీరెవరు? క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా. 4వ వచనం. అంతటా సింహాసనమును చూచితిని, వాటి మీద ఆశ్చర్యుడైన వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. చూడమ్మా, అక్కడ విమర్శ చేయాలి మనం. సింహాసనాలు ఉన్నాయి తల్లి, ఆ సింహాసనం మీద కూర్చునే అధికారం నువ్వు పొందుకోవాలి తల్లి. అది చూడండి, ఆ సింహాసనము చూచితిని, వాటి మీద ఆశ్చర్యులై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. మరియు క్రూరముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. రెండవ ధన్యత, ప్రభువునందుండి మృతి చెందిన వారు కాకపోతే నీకు రెండవ పునరుత్థానం, మొదటి పునరుత్థానంలో నీవు ఉండవు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానం. ఆ మొదటి పునరుత్థానంలో పాల్గొనేవారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందరు. గమనించండి. 6వ ధన్యత 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ 6వ ధన్యత, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. వింటున్నావు, వెళ్తున్నావు, వింటున్నావు. ఈ గ్రంథములో ఏమున్నాయో తెలుసా నీకు? డూ యు నో వాట్ ఈస్ ఇట్? క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ వాటిని గైకొనువాడు ధన్యుడు. చివరి ధన్యత 22వ అధ్యాయము 14వ వచనం. 22వ అధ్యాయము 14వ వచనం. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొను. అది చర్చ్ మెంబర్స్. జీవ వృక్షమును హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. దీస్ ఆర్ ద చర్చ్ మెంబర్స్. దట్స్ వై వీ హ్యావ్ ఎ చర్చ్. చర్చిలో ఏం పనులు జరగాలి? ఒక పాస్టర్ ఉండాలి, నాలాంటి వాడు. ఆ పాస్టర్ వాక్యాన్ని మీకు చూపించాలి. ఆ వాక్యంలో ఏముందో ఉన్నది ఉన్నట్టు. అందుకే అంటాడు, ఏమంటాడు చూడండి, 18వ వచనం 3వ వచనం. ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగజేయును. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథములో ఉన్న వాక్యములో ఏదైనా ఏమనుందమ్మా? మీరు మెచ్చుకుంటారు, మీరు నొప్పి పడతారని చెప్పి నేను తీసేస్తే వాక్యం ఏముంటుంది? పాపమునకు వచ్చు జీతం మరణం. నువ్వు సంఘములో ఇది చేయకూడదు నేను చెప్పాలి. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథములోని వేటైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను చెప్పకపోతే నాకు పాలేదు,
చెప్పకపోతే నాకు పర్లేదు. క్రీస్తు అడిషనల్ ఏమైనా కలిపి చెప్తే తెగుళ్ళు వస్తాయి. జాగ్రత్తగా ఉండదా? మీకే రావు తల్లి. ఈ ఉదయకాలం క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, సంఘానికి వచ్చేది ఈ 7 అతి శ్రేష్టమైన ధన్యతలు పొందడానికి. అన్నిటికన్నా శ్రేష్టమైనది చివరిగా దేవుని పరిశుద్ధమైన గ్రంథములో చివరి ధన్యత వస్త్రములు ఉతుక్కునేవారు. ఆదివారం గుడికి వచ్చేది బల్ల సహవాసంలో తీసుకునేది నీ పాపాలు ఒప్పుకొని, జీవితంలో ఎంత భయంకరంగా జీవిస్తున్నా నీ పాపాలు ఒప్పుకొని దేవుని ఇచ్చే ఆ శ్రేష్టమైన క్షమాపణ పొందడానికి మాత్రమే అమ్మా. నథింగ్ మోర్ దెన్ దట్. ఈ ఉదయకాలం క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, ఈ కడుగుకొని ఇంతగా చేసి నా జీవితంలో ఇంత భయంకరమైన జీవితం జీవిస్తున్న నన్ను కడిగిన దేవుడు పరలోకానికి తీసుకెళ్తే వాట్ షుడ్ బి యువర్ డిజైర్ ఇన్ హెవెన్? పరలోకానికి వెళ్తే నీ డిజైర్ ఏంటి? పరలోకానికి వెళ్తే నీ డిజైర్ ఏంటి? క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకును ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. ఏదెను తోటలో బాగా గమనించండి, ఏదెను తోటలో మొదట నది ఉంది, తర్వాత మంచి చెడు తెలిసే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టును ఆదాం తినేశాడు. ఇంకొక చెట్టు ఉంది, అది జీవవృక్ష ఫలముల చెట్టు. పరలోకానికి వెళ్తే ఫస్ట్ దేవుడు నీకు ఏం చెప్తాడో తెలుసా? జీవవృక్ష ఫలముల చెట్టును తినమంటాడు. నీ జీవితంలో నీవు మళ్ళీ ఎప్పుడు చచ్చిపోవు కనుక నిరంతరం ఎలా జీవిస్తారండి? జీవవృక్ష ఫలములను తినాలట. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా గమనించండి, ఆ జీవవృక్ష ఫలాలు ఎక్కడ ఉంటుంది? ఒక్కసారి హెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం, హెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం, దయచేసి 5 నిమిషాలు క్లోజ్ చేస్తా. హెచ్కేలు గ్రంథం 730వ పేజీ, హెచ్కేలు గ్రంథం 729వ పేజీ, హెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. ఈ నది అక్కడ చేసిన నది ఏంటి? ఒక్కసారి 47వ అధ్యాయం, హెచ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఊబికి తూర్పుగానున్న ప్రదేశమునకు వారి పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లు అగును. నదిగా పారు ఈ నది వచ్చు చోటనెల్లా జలచరముల నీవు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళగును గనుక చేపలు బరువు విస్తారముగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ఎలా బతుకుతావు 1000 సంవత్సరాలు? మొదట ఆదికాండం 2వ అధ్యాయంలో ఏదేను వనములో పెట్టిన నది పరలోకములో ఉంది. ఆ నది 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. పరలోకానికి పోతే ఎందుకు చావము? నిరంతరం ఎందుకు జీవిస్తామన్నది నీ ప్రశ్న. మొదటిది జీవనది. 22వ అధ్యాయము 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరియున్నట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనములందు నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపింది. అదే నది తల్లి. ఆదికాండము 2లో అది దేవుడు చేసి ఆ వాస్తవానికి ఆదామును అది తాగి ఆ నీళ్లు తాగి జీవించమన్నాడు. మనోడు తెలివినిచ్చి ఫలాలను తీసుకొని తిన్నాడు. అదే నది హెచ్కేలు గ్రంథంలో దేవుడు చూపించాడు. అది ఎక్కడ ప్రవహిస్తే అక్కడ అందరూ బతుకుతున్నారు. ఆ నది ప్రకటన గ్రంథం 22లో పరలోకములో ఉంది. ఆ నది నీరు తాగితే నీ జీవితంలో నువ్వు ఎప్పుడు చనిపోవడం. అందుకే పరలోకానికి వెళ్ళాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ నది స్ఫటికము వలె మెరుస్తుందట. అంటే స్ఫటికం అంటే ఏంటంటే మనం ఫిల్టర్ వాటర్ తీసుకుంటాం కదా, అందరిలో దినాల్లో ఫిల్టర్ ఉన్నాయి. మామూలు వాటర్కు ఫిల్టర్ వాటర్కి ఏముంటుందమ్మా? క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి వాటర్, చాలా చక్కగా ఉంటాయి వాటర్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ
నీ జీవితం పరలోకంలో మొట్టమొదట దేవుడు జీవనదిలోని నీరు తాగిస్తారట. రెండవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఇంకొకటి పెట్టాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తిరిగి ఆదికాండం 2వ అధ్యాయానికి రండి. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయంలో ఆదాము కోల్పోయింది నీ జీవనది నీరు త్రాగడం, నీకు అక్కడ తాగించే అర్హత దేవుడిస్తాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాము కోల్పోయిన 2వ సత్యం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 2వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. ఒక చోట జీవ వృక్షం ఉంది, ఇంకొక చోట మంచి చెలువులు తెలుసుకునే తెలివినిచ్చు చెట్టు ఉంది. ఆదామునకు దేవుడు ఏమన్నాడంటే ఇదొక్కటి తినొద్దు అన్నాడు. అంటే జీవవృక్షం తినొచ్చా? జీవవృక్షం తినలే. మంచి తెలివిని సాతాను వచ్చి చెప్పాడని తెలివినిచ్చు చెట్టు తిన్నాడు. అందుకే దేవుడు చూడండి, ఒకసారి చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో, ఆదికాండం 3వ అధ్యాయం 22, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒక వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచడానికి ఏదేని దూతలను అతను పంపివేశాను. ప్రశ్న, ఆదాము జీవవృక్ష ఫలాలను తినడమా? అందుకే చచ్చిపోయాడు. మొదటి జీవనది నీళ్లు తాగలే, రెండవది జీవపు వృక్షపు యొక్క ఫలాన్ని తినలే. ప్రకటన గ్రంథం 22లో స్ఫటికం వలె మీరు జీవనది ఉందమ్మా, దేవుడిని నీళ్లు తాగిస్తాడు. రెండవది, పరలోకములో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పరలోకములో దేవుడు అతి శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడమ్మా. ఇది చూడండి, దేవుడు మన జీవితాల్లో ఇచ్చే అతి శ్రేష్టమైన ఆశీర్వాదం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి నేను దేవుని పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలములను, అందుకు మనం పరలోకానికి పోయేది. జీవవృక్ష ఫలాలను తింటే మనం ఇంకా జీవితంలో ఎప్పుడు చచ్చిపోము, నిరంతరం పరలోకంలో ఉంటాం కదా. ఎందుకమ్మా? జీవనది ఉంది, జీవవృక్షం ఉంది, దానిని తినిపిస్తాడు. గుడికి వచ్చేది ఆ పరలోకంలో ఆ పండు తినడానికి వెళ్ళడానికి. ఆదాము తిన్నట్టు మంచి తెలివినిచ్చే పండు తినడానికి కాదమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవనదిలో నీరు తాగడానికి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు, నేను వారిలో కడుపులో ఉండి ఊరెడు ఊపిగా నేను ఆయనను చేస్తా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, మొదటిది మనము జీవ నది నీళ్లు తాగడానికి, రెండవది జీవ వృక్షాన్ని క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మూడవది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. దాని తర్వాత దేవుడు ఆదామును కలవలేదు. జీవాధిపతి అయిన దేవుణ్ణి ఆదాము ఇంకొకసారి చూడలేదండి. తర్వాత హవ్వకు పేరు పెట్టాడు, హవ్వతో సంసారం చేశాడు, పిల్లలను కన్నాడు, చచ్చిపోయాడు. జీవాధిపతిని సృష్టించిన జీవాధిపతిని మర్చిపోయాడండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో గమనించాలి, మరలా మనం జీవించి ఆయన కొరకు జీవిస్తే ఈ పరలోకములో నీ యొక్క అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలి అంటే ప్రకటన గ్రంథం ఒకసారి రా. ప్రకటన గ్రంథం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథం, నీ జీవాధిపతిని నీవు చూడాలి. 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 25వ అధ్యాయము,
రాత్రి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. 13వ వచనం, నేను అల్పయు ఓమేగయు, మొదటి వాడను కడిపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. దేవుడు వారితో ఏ అధిపతి ఆదామును వెళ్ళగొట్టి తిరిగి ఆయనతో ఎప్పుడు జీవించడానికి ఇష్టపడలేదో ఆ జీవాధిపతి నీతో ఉండటానికే. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఎందుకు మనము దేవుని సన్నిధానానికి రావాలి, ఎందుకు మన జీవితాలు దేవుని కొరకు అర్పించుకోవాలి, ఎందుకు మనము పరలోకాన్ని గురించి ఆలోచించాలి, ఆదాము పోగొట్టుకున్న అతి శ్రేష్టమైన ఆశీర్వాదము నీవు పొందుకోవాలి అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయను. పరలోకంలో నాకు ఇండ్లు ఉంటుందట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేను ప్రభు అంటాడు నేను పరలోకానికి వెళ్తున్నా, నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు, లేని ఎదుగా నీతో చెప్పుదును. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేనుండు స్థలములో మీరు ఉండులాగున మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకట ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడట ఆయనతో పాటు ఉండడానికి. ఆయన నాకు ఒక ఇల్లు కడుతున్నాడమ్మా, ఆ ఇంటిలో నేను ఉంటానమ్మా. ఆ ఇంటిలో నేను ఉన్నప్పుడు ఇదిగో నేను తలుపునొద్ద, అందరూ ఏమంటారంటే హృదయం అనే తలుపునొద్ద అంటారు. అది కాదు ప్రకటనలో చెప్పింది. నీవు పరలోకములో ఉన్న ఇంటిలో నీ తలుపు వచ్చి దేవుడు కొడతాడట. ఏంటి? ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. రక్షించేటప్పుడు నీ హృదయం తలుపులు తెరిచావు, పరలోకంలోని ఇంటి తలుపులు తెరుస్తావు. రక్షింపబడిన హృదయ తలుపులు తెరిచావు, హృదయంలోనికి చేర్చుకున్నావు, ఆయనను అక్కడ ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నావు. పరలోకంలో నీ ఇంటి తలుపు ఆయన కొడతాడమ్మా. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తలుపుచున్నాను, ఎవడైనను నా స్వరము తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును. అందుకమ్మా పరలోకానికి, జీవనదిని నీరు తాగడానికి, జీవవృక్షమును భుజించడానికి, జీవాధిపతితో సహవాసము చేయడానికి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘం అనేది దేవుని యొక్క శరీరం. ఈ శరీరం అంతా కలిసి దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకుంటాడు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కొక్కడు ఒక్కొక్క అవయవమై ఉండగా ప్రతి అవయము తల అయిన యేసును గణపరచడానికి మాత్రమే మనం వాడుకోవాలి. ఈ ఫింగరు నన్ను చాలా సతాయిస్తుందండి. ఈ ఫింగర్ ఎప్పుడు చూసినా ఈ చేతిని తిడుతుందండి, లెఫ్ట్ హ్యాండ్. ఈ ఫింగరు ఎప్పుడు చూసినా ఈ చేతిని తిడుతుందండి. నేను మధుకు చెప్పా, అయ్యా ఈ ఫింగర్ ఎప్పుడు చూసినా దీన్ని తిడుతుంటుందయ్యా, ఈ చేతిని తిడుతుంటుందయ్యా. మధు ఏం అడ్వైజ్ ఇస్తాడండి? ఏం అడ్వైజ్ ఇవ్వచ్చమ్మా చెప్పండి మీరు? కత్తి తీసుకొని కోసేయండి పాస్టర్ గారు అంటాడా? ఏమంటాడమ్మా? సర్దుకొని పోండి పాస్టర్ గారు, వీనికి చెప్పి చూడండి పాస్టర్ గారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, లూజింగ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ ఎ విక్టరీ ఇన్ క్రిస్టియానిటీ. వీ ట్రై అవర్ బెస్ట్ టు విన్ దెమ్. ప్రభు పాలసీ కూడా అదే. చివరి నిమిషము దాకా యూదాను అడుక్కున్నాడండి. కూర్చున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదన్నారు. తర్వాత అన్నాడు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడన్నాడు. తర్వాత అన్నాడు ఎవరి చేతికి నువ్వు ఆ రొట్టెను ముంచి ద్రాక్షారసంలో ముంచి ఎవరికి ఇస్తానో వాడే నన్ను అప్పగిస్తానని కూడా చెప్పాడు. ఇచ్చాడు యూదాకు. జరిగింది ఏంటంటే ఇచ్చే కంటే ముందే సాతాను వాడిలో ప్రవేశించను. అలాంటి వాడిని ఏం చేయగలుగుతాం చెప్పండి? జాగ్రత్తగా ఉండండి. సంఘములోనే సాతాను పరిశుద్ధుల హృదయంలో ప్రవేశిస్తాడు. సంఘములోనే సాతాను నిన్ను కలతలు లేపుతాడు. సంఘములోనే సాతాను నిన్ను దేవునికి దూరంగా చేస్తాడు. బయట ప్రపంచానికి వాళ్ళతో సాతానుతో కలిసిపోయారమ్మా. మనము సంఘానికి వచ్చేది పరిశుద్ధమైన గుడారాల గుండా వెళ్ళి మన వస్త్రములను కడుగుకొనుటకు మాత్రమే. ఆయన 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 నా కొరకు ఒక స్థలం చేస్తున్నాడు, పరలోకంలో నాకు ఒక ఇల్లు కట్టిస్తున్నాడు.
ఆయన వచ్చి తలుపు తట్టారట. ఆయన నాతో పాటు భోజనం చేస్తారట. జీవనది, జీవవృక్షం, జీవాధిపతి ఉన్నాడు పరలోకంలో. అందుకే ఈ లోకంలో నేను జీవించి ఆ జీవం కలిగిన ఆ పరలోక రాజ్యం కొరకు తాపత్రయపడుతున్నా. మీ జీవితాలు కలపొద్దన్నాడు, తీసేయొద్దన్నాడు. ఏం చేస్తే పరలోకానికి వెళ్తాడో చెప్పాలి, ఏం చేస్తే పరలోకానికి వెళ్ళవో కూడా చెప్పాలి కదా. జాగ్రత్తగా ఉందాం. సమయం ఉండగానే సరి చేసుకుందాం. దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకొక అవకాశం దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నీ జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నీకు రక్షణనిచ్చాడు. నీ జీవితంలో నిన్ను ఆశీర్వదించాడు. నీ జీవితంలో నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. నీకు కావలసినవన్నీ నీకు దయచేశాడు. మరి దేవుడు నిన్ను అడిగేది, రక్షించిన నీవు 1 కొరింథీ 3 దేంతో కట్టుకుంటున్నావు నీ కుటుంబాన్ని? దేంతో కట్టుకుంటున్నావు నీ మందిరం అనే నీ శరీరాన్ని? దేంతో కట్టుకుంటున్నావు నీ జీవితాన్ని? క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, నీ జీవితాన్ని ఒక్కసారి ప్రశ్నించుకో. నీవు జీవిస్తున్నావన్న జీవితం మాత్రమే నీలో ఉన్నది. నీవు మృతుడవు అని సార్దీసు సంఘంతో చెప్పలేదా? జాగ్రత్త పడదాం, జీవితాలు సరి చేసుకుందాం. ఆయన గుడారం గుండా ఆయనకు సమీపస్థులమై జీవిస్తూ ఉన్నాం. సమయం ఉండగానే మనం పాడు చేసుకున్న జీవితాలను బాగు చేసుకుందాం. దేవుడు మనలను, మన జీవితాలను అంగీకరించునుగాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ వాక్యము ద్వారా మరి మమ్మల్ని సంధించినందుకు నీకు స్తోత్రం. సజీవమైన వాక్యము నాయన, నీ వాక్యము మమ్మల్ని తెప్పరిల్లా చేస్తుంది. మీ వాక్యమును మనం భయపెడుతుందయ్యా. మీ వాక్యము మా జీవితాల్లో మమ్మల్ని తిరిగి నిలబెడుతుందయ్యా. అటు నీ జీవము కలిగిన వాక్యాన్ని మేము తురనాడకుండా, తీసివేయకుండా, జాగ్రత్త కలిగి అది దొరుకు కాలమున మేము దానిని గ్రహించి దాని పట్ల దానిలో జీవించడానికి నీ కృప చూపించమని. ఒకనాడు మేము పరలోకానికి వస్తామయ్యా. అక్కడ మా కొరకు మీరు జీవనదిని ఉంచారు. మా కొరకు మీరు జీవవృక్షాన్ని ఉంచారు. మా కొరకు మీరు జీవాధిపతిగా మా కొరకు ఎదురు చూస్తున్నారు. అలాంటి శ్రేష్టమైన ఆ పరలోక భాగ్యం మాకందరికీ దొరుకులాగున మా జీవితాలను సరిచేయమని, వాక్యాన్ని దీవించి మా హృదయంలో పదిలపరచుమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.